నుంచి ఒక ప్రాంతంలో నుంచి ఇంకా రూపాయలు చెల్లిస్తే మీ పేరు మీద ఇద్దరికి అన్నదానం చేస్తారు. 200 రూపాయలు చెల్లిస్తే నలుగురికి, 500 రూపాయలు చెల్లిస్తే 10 మందికి అన్నదానం చేస్తారమ్మా. అలాగే తోడ్పడి యుద్ధం ప్రారంభిస్తారు. ఇలా చేసి చేసి చేసే సమయానికి ఈ చండముండలతో యుద్ధం చేస్తుంది. చాలా కాలం యుద్ధం చేసిన తర్వాత అప్పుడు ఈ చండముండని సంహరిస్తారు. అమ్మవారు సంహరించి అప్పుడు ఒక మాట అంటారమ్మా, ఏమని, అమ్మా ఈ చండముండలు ఏమిటమ్మా ఎంత చెబుతున్నా సరే అవ్వట్లేదని చెప్పి పక్కన ఉండే దేవతలందరూ కూడా ఈ అమ్మవారితో ఎవరితో చామన్న అమ్మవారితో అందరూ అంటూ ఉంటారు. అయితే ఇలా కాదు అమ్మ మహాకాళి, నువ్వు 4 తెచ్చున్నామా, నువ్వు 4 చండం ఉండా కాబట్టి చాముండ వాళ్ళు కూడా కొంత యుద్ధం చేసి వాళ్ళు కూడా సంహరిస్తుంది. అయితే సంహరించే సమయంలో ఒక మాట ఉంటుంది, దేవతల చేత ఎవరైతే సంహరింపబడతారో వాళ్ళకు కూడా ముక్తి. ఎందుకంటే దేవత సాక్షాత్ దేవత స్వరూపం వచ్చి చేసిన చంపిందంటే వాళ్ళకి ముక్తే కదండి. ఆ విధంగా ఈ రాక్షసులు తిరుగుతూ వాళ్ళు కాదు, రాక్షసులు కూడా దేవే వాళ్ళు. ఎందుకు అమ్మవారి చేత వాళ్ళు చెప్పబడితే ముక్తి దొరుకుతుందని వాళ్ళకి తెలుసు. వాళ్ళకి తెలిసే ఈ యొక్క వర్ణాలు పొందుతారు. ఏమండి ఈ విధంగా ఈ 10 అధ్యాయాలు సంపూర్ణమవుతాయి. మరి ఇష్టాలు కామాన్ సకల అభీష్టాలు, ఇవి కాక సకల అభీష్టాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ నేను ఇస్తాను అని అమ్మవారు చెప్తుంది. ఇవన్నీ అమ్మవారికి చెప్తున్నటువంటి మాట ఎవరండి, మేధావుని ఈ యొక్క సావునికి ఈ యొక్క షావుకారికి చెప్తున్నాడు ఈ కథనాన్ని. ఏమంటే ఈ కథనాన్ని చెప్తున్నాడు. చెప్పి అవునా ఇంత గొప్పరా, ఇంటికి అమ్మవారిని చూడటం ఎలాగైతే అంతా కదే కదా, మీరు మాకు చెప్పింది కూడా కదే కదా, మీరు అన్నారు అమ్మాలి, మీరు అమ్మవారిని చూడాలి కదా. సరే మంచి ఆలోచనతో మీకోసం ఎందుకంటే శతవర్షం త్రయవర్షం 3 సంవత్సరాలు ఎవరైతే శ్రీ 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 పైడితల్లమ్మవారి చతుర్గుడి యందు ప్రతి 3వ మంగళవారం కూడా అమ్మవారి చండీ హోమం చేస్తున్నామండి. ఈరోజు చండీ హోమంలో భాగంగా ఒక 10 మంది భక్తులుగా అమ్మవారి యొక్క చండీ హోమంలో పాల్గొన్నారు. అమ్మవారి యొక్క హోమం చేసుకున్నారు. చండీ హోమం చేసినట్టయితే మనకి ప్రతిదీ ఏమిటంటే చండీ అంటే సప్తఋషి అంటే 700 శ్లోకాలండి. ఆ 700 శ్లోకాలతో కూడా అమ్మవారి యొక్క ప్రథమ చరిత్ర, ఉత్తమ చరిత్ర, మధ్యమ చరిత్ర అని చెప్పి 13 అధ్యాయాలతో అమ్మవారి యొక్క చండీ హోమం చేసుకున్నట్టయితే ఆదిత్యాది నవగ్రహ దోషాలు పోతాయి. అలాగే పుత్ర పౌత్ర సంతానం కలుగుతుంది, అలాగే ఐశ్వర్యం కలుగుతుంది. ఈ చండీ హోమం చేసినట్టయితే సాక్షాత్తు కూడా ఆ దుర్గమ్మవారు భైరవమ్మ కరుణా కటాక్షలు పొందుతారని చెప్పి ప్రతీతి.
विमेज निर्वादे शीघ्रम आगे बनामत बगरे द्वारा अपना काम स्वाहा जगदम्बार्पणमस्तु नारिकेलम नमो देव्ये महादेव्ये शिवाकी तोदम नमः नमः प्रभुते भद्राय नीता हरदा सदाम सांगाय धर्माय समाहनाय सायुधाय सिद्धिकाय श्राके दोराके देवी नागवले ददुजाम कुमाची पेर पितन सुकृति महिमा नारिकेल महावंश प्रियाम स्वाहा देवो माता महारानी की चंडी बारा देवता को मांबा माता को महाकाली माता को महालक्ष्मी माता को महासरस्वती माता को माता महारानी की आनंद कर्पूर मंगल नीराजन समर्पयामि जय बैडमांबा धनधान्यं वशुमधोक्षलाभं शतसंवत्सरं दीर्घमायुः ओम श्री महाकाली महालक्ष्मी महासरस्वती मातृप्रभे श्री बैडमांबायै नमः ओम ध्यायामि ध्यान समर्पयामि आवाहयामि आवाहं समर्पयामि पात्रार्थमोदयं भातुं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि आचमनं समर्पयामि श्रमयामि स्नानं समर्पयामि धोतरस्तं भक्तं समर्पयामि आभरणं समर्पयामि ओम भवस्य देवस्य वत्यै नमः ओम सर्वदेवस्य वत्यै विशालदेवस्य वत्यै महादेवस्य वत्यै नमः ओम उग्रदेवस्य वत्यै नमः देव भवान्यै नमः भावनागम्यै नमः भद्रप्रियाय नमः भद्रमूर्त्यै नमः भद्रभाग्यदाय नमः भक्तप्रियाय शाम्भव्यै नमः ओम शारदाराध्याय नमः शर्वाण्यै नमः शांकर्यै नमः श्रीकर्यै नमः साध्यै नमः ओम सरस्वतीर्निभर्यै नमः शान्तोदर्यै नमः शान्तिवत्यै नमः निराधाराय नमः निरञ्जनाय नमः निर्लेपाय नमः ओम नित्याय नमः शान्ताय नमः निष्कामाय नमः निरप्रभाय नमः नित्यभक्ताय नमः निर्विकाराय नमः शुद्धाय नमः निराश्रयाय नमः ओम युद्धाय नमः नित्यबुद्धाय नमः निरवध्याय नमः निरन्तराय नमः निष्कारणाय नमः निष्कलङ्काय नमः निरुपाधये नमः निरीश्वराय नमः धीरागाय नमः रागमधन्ये नमः धर्मदाय नमः मद्राश्ये नमः निश्चिन्ताय नमः निर्हङ्काराय नमः निर्मोहाय नमः मोहनाशिन्ये नमः धर्माय नमः मदाष्टापाय नमः पापनाशिन्ये श्रोधाय नमः क्रोधन्येशाय नमः संप्रेरणे नमः धर्माय नमः मोहनाशिन्ये नमः निर्विकल्पाय नमः निराधाय नमः श्री महाकाली महालक्ष्मी महादेवताप्रभे अधिष्ठान देवताभ्यो नमः ब्रह्मस्त्राणि भीमसापदादेवचक्राय उदर्गाः विश्वक्तेन मित्रावरुणः चेते वटधय सप्तन्ते सोमेन सह राज्ञाः यस्मै करोति ब्राह्मणं ब्रह्मराजं पालयामसि श्री महाकाली महात्म्य दत्तमेन प्रजा भूतामय संभवर्तमः श्रियं वासय मे कुले मातरं कवाणीं श्री बैडमांबाय नमः ओम हरिद्राग्नोजोर्णं समर्पयामि गन्धद्वारां दुराधरः गन्धद्वारां दुराधरः ईश्वरेकं सर्वभूतानां तामिह वक्मये श्रीं श्री महाकाली महालक्ष्मी महासरस्वती नमो नमः जय तल्ली जय बैडमांबाय नमः ओम हरिद्राग्नं समर्पयामि हरिद्रां समर्पयामि हरिद्रां समर्पयामि सर्वोपचार पूजां समर्पयामि नैवेद्यं ओम भवस्वः भट्टो देवस्य धीमहि यो नः प्रचोदयातु अमृतमस्तु श्री बैडमांबाय नमः समर्पयामि ताम्बूलं समर्पयामि ओम या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः श्री महाकाली महालक्ष्मी महादेवता स्वरूपिणी श्री बैडमांबायै नमो नमः